Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీ డీజీపీ నియామకం వెనుక చంద్రబాబు ప్లాన్ ఇదే. ఏపీ నూతన డీజీపీ దాదాపు ఖరారయ్యారు. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెలాఖరున పదవి విరమణ చేయనున్నారు. 2024 ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం నాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో హరీష్ కుమార్ గుప్తాకు అవకాశం ఇచ్చింది. కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించారు. ఇప్పుడు ఆయన స్థానంలో కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ మొదలైంది. అయితే కొత్త డీజీపీ ఎంపికపైన సీఎం చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవి విరమణ చేయనున్నారు. దీంతో కొత్త డీజీపీ నియామకంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమయంలో డీజీపీగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ 1992 బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తా వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సీనియారిటీ లిస్టులో 1991 బ్యాచ్కు చెందిన అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో ఉండగా హరీష్ కుమార్ గుప్తా రెండవ స్థానంలో ఉన్నారు. మాదిరెడ్డి ప్రతాప్ గతంలో జగన్ హయాంలో ఆర్టీసీ ఎండీగా పనిచేశారు. ఆ సమయంలో ఒక వివాదంలో ప్రభుత్వం ఆయనపైన విచారణకు ఆదేశించింది. మాదిరెడ్డి ప్రతాప్పై ప్రస్తుత ప్రభుత్వం ఆ విచారణ నిలిపివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావును కొనసాగిస్తారనే అంశంపైన చర్చ జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి ఆ దిశగా ఎలాంటి ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లలేదు. దీంతో కొత్త డీజీపీ ఖాయమైంది. ఈ సమయంలోనే సీనియర్ ఐపీఎస్ రవిశంకర్ అయ్యన్నార్ పేరు పరిశీలనలోకి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా అన్ని సమీకరణల్లోనూ పరిశీలన తరువాత విజయనగరం జిల్లాకు చెందిన హరీష్ కుమార్ గుప్తా కొత్త డీజీపీగా ఖరారు చేసినట్లు సమాచారం. హరీష్ కుమార్ ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా పనిచేస్తున్నారు. సీనియారిటీ, సుదీర్ఘ సేవలను పరిగణలోనికి తీసుకుని డీజీపీని ఖరారు చేయనున్నారు. దీంతో ప్రస్తుతం హరీష్ కుమార్ గుప్తా పేరు వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి తిరిగి వచ్చిన తరువాత డీజీపీ నియామకం పైన అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.